ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, ఈ రోజు ఒక బిగ్ డే గా చెప్పుకోవచ్చు. ఈ రోజు 5 రాష్ట్రాల ఎగ్జాక్ట్ పోల్స్ అయితే విడుదలయ్యాయి. కానీ దేశం అంతా కూడా ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారు మోగుతుందని చెప్పాలి. అదే తమిళనాడుకు చెందిన టీవీకే పార్టీ విజయ్ దళపతి పేరైతే నిజంగా హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకు ఈ పేరే పదే పదే వినిపిస్తుంది ఈ రోజు స్పెషల్ గా అనంటే గనక అక్కడ డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు 50 ఏళ్లుగా వాళ్ళ ఉన్న గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాడు విజయ్. విజయ కేతనం ఎగరేసే దిశగా అయితే ఈ రోజు 106 స్థానాలను కైవసం చేసుకున్నారు దాదాపుగా కనిపిస్తోంది. కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ మనకి 118 అనేది మ్యాజిక్ ఫిగర్. మొత్తంగా అక్కడ మనకి 234 సీట్లు అయితే ఉన్నాయి. సో ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుందాం. అసలు విజయ్ ఇంత ఘన విజయం సాధించడానికి మెయిన్ గా కారణాలు ఏంటి? అంటే నిజంగా విజయ్ ఫాలోయింగే దీనికి కారణమా, లేకపోతే డిఎంకే అన్నా డిఎంకే పార్టీల మీద జనాలకు వచ్చిన వ్యతిరేకత అనేది కూడా ఒక వంతు కారణమైందా? అసలు ఇంత ఘన విజయం సాధించడానికి 50 ఏళ్ల చరిత్రను తిరగ రాయటానికి అసలు కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. సో ఎస్, ఇప్పుడు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ గారు. ఒకసారి మాట్లాడదాం. హలో కార్తిక్ గారు. సో కార్తిక్ గారు, 50 ఏళ్ల తమిళనాడు రాజకీయాలకి ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజు. అసలు ఈ ఘన విజయం దిశగా విజయ్ అడుగులు వేయటానికి మేజర్ రీజన్ ఏంటి అని మనం అనుకోవచ్చు? దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు విజయ్ పులుస్తా పెట్టాడు. సరే, అతను కూడా ద్రవిడ సిద్ధాంతమే అని చెప్పినప్పటికీ కూడా అన్నా డిఎంకే పార్టీల మధ్య అధికార మార్పిడి ఉంటున్నటువంటి తమిళ రాజకీయాలు ఒక కొత్త ట్రెండ్ మార్కు క్రియేట్ చేశాడని చెప్పుకోవాలి. పార్టీ పెట్టిన సంవత్సర కాలంలోనే ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోవడం అనేటువంటిది మా ఊరు చరిత్ర కాదు. మన తెలుగు రాజకీయాల్లో ఒకప్పుడు ఎన్టీఆర్ని చూసాం. పార్టీ పెట్టిన 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చుకున్నాడు. అలాగే ఆ తర్వాత ఆ రికార్డును చెరిపేసిన వాళ్ళు ఎవరూ లేరు. మళ్ళీ తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఆ రికార్డును నెలకొల్పాడని చాలా క్లియర్ కట్గా చెప్పాలి. అందులోనూ తెలుగుదేశం పార్టీ పెట్టినాడు ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి గుర్తింపు ఏంటంటే చాలా చిన్న వాళ్ళను నాయకులుగా ప్రకటించాడు, ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించాడు, వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేశాడు, నాయకులుగా తయారు చేశాడు అన్నటువంటి పేరు ఉండేది. ఇప్పుడు విజయ్ కూడా అదే, తన కారు డ్రైవరు కొడుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి అతన్ని గెలిపించి ఎమ్మెల్యేని చేశాడు. ఇవాళ ఒక కారు డ్రైవర్ కొడుకు కూడా ఆ తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టగలుగుతున్నాడు. ఇవాళ రాజకీయాల గురించి ఎవరికీ తెలియంది కాదు. డబ్బులు ఉన్న వాళ్ళవే రాజకీయాలు, డబ్బులు పెట్టగలిగిన వాళ్ళవే రాజకీయాలు అనుకున్న పరిస్థితుల్లో నుంచి ఒక సామాన్యుడు తమిళనాడు అసెంబ్లీలోకి వెళ్ళగలుగుతున్నాడు అంటే ఆ మార్పుని ట్రెండ్ క్రియేట్ చేసింది ఖచ్చితంగా విజయ్. ఇవాళ విజయ్ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. విజయ్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ఓ పక్కన విజయ్ టీవీకే పార్టీ ఆఫీసుల్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి విజయ్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అతను కుటుంబ వ్యవహారాలు బయటికి తీశారు. అతను కార్యక్రమాలు జరిగిన తొక్కిసలాట ముందు పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అనేక ఆడిపోట్లు క్రియేట్ చేశారు. విజయ్ తీసినటువంటి ఒక సినిమాని ఆఫ్ చేశారు. ఇలా రకరకాలుగా సినిమా పరంగా ఇబ్బంది పెట్టారు, ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టారు. ఒక్కసారిగా ఐటీ రైట్స్, ఇంకోవైపు ఈడీ కేసులు, ఇంకోవైపు సిబిఐ కేసులు, తర్వాత తొక్కిసలాట, తర్వాత చివరికి విజయ్ భార్యతో విజయ్కి వ్యతిరేకంగా చేపించిన ప్రచారం. కానీ ఇవన్నీ కూడా తమిళనాడు ప్రజలు తిరస్కరించారు. విజయ్ ప్రభంజన ముందు, విజయ్ క్రియేట్ చేసినటువంటి ఒక మార్క్ ముందు ఇవన్నీ నిలవలేకపోయాయి అని చెప్పాలి. కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి డిఎంకే పార్టీ, కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీ, మేము పెరియారు వారసులం, అన్నాదొరై వారసులం, మేము ఎంజి రామచంద్రన్ వారసులు అని చెప్పుకుంటూ కొన్ని దశాబ్దాలుగా అధికారాన్ని చలాయిస్తున్నటువంటి పెద్ద పార్టీలన్నీ కూడా ఇవాళ పక్కకు పోయాయి. అధికారంలో ఉన్న డిఎంకే గెలుస్తుందని మెజార్టీ సర్వే చెప్పాయి. కానీ ఇవాళ డిఎంకే 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. అధికారం అనేది పక్కన పెట్టండి, అసలు ప్రతిపక్ష స్థానం కూడా ఇవాళ డిఎంకేది కాదు అన్నా డిఎంకేది అనే పరిస్థితి. ఆ పరిస్థితిలోకి డిఎంకే పార్టీ చేరిపోయినటువంటి పరిస్థితి. కాకపోతే ఉన్నంతలో ఒక నెగిటివ్ ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్టు మ్యాజిక్ ఫిగర్ 118. ఎందుకంటే మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. 50% స్థానాలు సంపాదించగలిగిన వాళ్ళది అధికారం. 118 స్థానాలు అధికారం రావాలంటే రావాలి. కానీ విజయ్ 118 మ్యాజిక్ ఫిగర్కి ఇప్పటికైతే చేరుకోలే. ఇప్పటి వరకు 106, 105 కొద్దిగా అటు ఇటుగా మారుతూ ఉంది. ఏదేమని ఎంత మారినా సరే 100కు పైగా సీట్ని ఇక్కడ విజయ్ సాధించాడు. ఇంకా అధికారానికి ఒక 15 సీట్ల దూరంలో ఆగిపోయాడు. ఈ 15 సీట్లు ఎలా అడ్జస్ట్మెంట్ అవుతాయి అంటే, డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టుల సహాయం తీసుకుంటాడా,
లేదు అంటే అన్నాడీఎంకే కూటమితో మెర్జి అంటే పొత్తు పెట్టుకొని ఆ అధికారంలోకి విజయ్ వస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని మీకు చెప్పాలి. నిజానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా యాంటీ ఇన్కరెన్సీ ఓటు చీలిద్ది అని డిఎంకే వ్యతిరేక ఓటు చీలిద్ది కాబట్టి అన్నాడీఎంకే కూటమిలోకి విజయ్ని కలుపుకుందామని బీజేపీ శతవిధాల ప్రయత్నం చేసింది. విజయ్కి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసింది. కానీ ఆ రోజు ఆ డిప్యూటీ సీఎం పదవికి విజయ్ లొంగలేదు. విజయ్ కనుక లొంగి ఉండుంటే ఇలా అన్నాడీఎంకే టీవీకే పార్టీ కలిసిన కూటమి గెలిచి ఉండేది. ఇప్పుడు పరిస్థితిని బట్టి మనకి అదే అర్థమవుతుందిగా. ఆ కూటమి గెలిచి ఉండేది. గెలిచినా సరే విజయ్ డిప్యూటీ సీఎంగా మిగిలిపోయేవాడు. కానీ ఇప్పుడు చూడండి, విజయ్ సొంతంగా పోవటం వల్ల విజయ్ స్థాయి ఏంటో తెలిసిపోయింది. విజయ్ 106 సీట్ల వరకు గెలవగలిగాడు. తర్వాత ఇవాళ ఏకంగా సీఎం అయ్యే పరిస్థితి. ఒకళ్ళు ఇవ్వటం కాదు, తానే ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ద్వారా సీఎం కాగలుగుతున్నాడు. మేబీ అతనికి ఎవరైనా చేస్తే కొద్దిగా సహాయం చేయాలంతే, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేదు కాబట్టి. కానీ అతిపెద్ద పార్టీగా తమిళనాడు రాజకీయాలు అవతరించి ఒకళ్ళు నాకు డిప్యూటీ సీఎం ఇచ్చేది, నేను సీఎంని, నేను తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్ని కాదు, కింగ్ నేను అని చెప్పేసి ఖచ్చితంగా విజయ్ ఇక్కడ నిరూపించుకున్నాడు. అతని స్ట్రాటజీలే అతను. మరి ఈ నేపథ్యంలో ఇటు డిఎంకే, అన్నా డిఎంకే అలాగే టీవీకే పార్టీల రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. టీవీకే పార్టీకి అయితే ఖచ్చితంగా 100కి పైగా సీట్లు రావటం అనేది ఖాయంగా కనిపిస్తోంది. మరి ఒకవేళ విజయ్ సపోర్ట్ తీసుకుంటే గనక మనకి ఇక్కడ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అలాగే పిఎంకే పార్టీస్ అంటే అదర్ పార్టీస్ యొక్క రిజల్ట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు గనక విజయ్ కి సపోర్ట్ చేస్తే ఆ మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అవ్వటం కొంచెం ఈజీగా కనిపిస్తోంది. మరి విజయ్ వాళ్ళ సహాయం తీసుకుంటారంటారా? మీరేమంటారు? తీసుకుంటాడా లేదా అనేటువంటిది ఇంకొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. సిపిఐకి 2 సీట్లు ఉన్నాయి, సిపిఎంకి 2 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 3 సీట్లు వచ్చాయి. కాకపోతే ఈ 7 సీట్లు కూడా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి సీట్లు. డిఎంకేతో పొత్తు పెట్టుకుని వీళ్ళు గెలిచారు. మరి వీళ్ళు డిఎంకే కూటమిలో నుంచి బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇస్తారా? విజయ్కి మద్దతు ఇచ్చినా సరే విజయ్ వాళ్ళ మద్దతును తీసుకుంటాడా? తర్వాత ఇంకొక పార్టీ ఉంది, వాళ్ళు కూడా ఒక 7 సీట్లు ఏమో గెలిచారు. ఆ పార్టీ మద్దతు ఇచ్చినా కానీ అది కూడా అవసరమే. కానీ వాళ్ళ సహాయం తీసుకుంటాడా, లేదు అన్నాడీఎంకేతో పొత్తులో పెట్టుకుంటాడు? ఎందుకంటే మనం గతంలో ఒక మాట విన్నాం, బీజేపీ డిప్యూటీ సీఎం ఆఫర్ చేసినప్పుడు విజయ్కి పొత్తు పెట్టుకోవడానికి పిలిచినప్పుడు, నేను ఇప్పుడు రాను, ఎన్నికల తర్వాత కావాలంటే మీతో పొత్తుకు సిద్ధం అని చెప్పేసి విజయ్ తరపున త్రిష ఢిల్లీ వెళ్ళి అమిత్ షాకు ఒక మాట చెప్పొచ్చారు. ఏది ఇప్పుడు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటే విజయ్కి పడేదంతా కూడా దళిత ఓటు బ్యాంకు, క్రిస్టియన్ ఓటు బ్యాంకు, ద్రవిడ కల్చర్ని ఇష్టపడే ఓటు బ్యాంకు. ఈ ఓటు బ్యాంకు విజయ్కి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాదు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోలేని పరిస్థితి. ఎన్నికల తర్వాత అవసరమైతే మీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి విజయ్ సిద్ధంగానే ఉన్నాడు అని త్రిష అమిత్ షాకి చెప్పినట్టుగా అప్పట్లో మన వార్తలు చూసాం. కాబట్టి ఇప్పుడు అన్నాడీఎంకే బీజేపీ కూటమితో కలిసి అధికారాన్ని తీసుకుంటాడా, లేదు అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వీళ్ళ సహాయం తీసుకొని అధికారాన్ని, ఎందుకంటే ద్రవిడ సిద్ధాంతమే తన సిద్ధాంతం అని చెప్పాడు కాబట్టి, సైద్ధాంతికంగా బీజేపీకి నేను వ్యతిరేకిని అని చెప్పాడు కాబట్టి, ఇలా అంటే డిఎంకే అన్నాడీఎంకే కూటమి రెండింటిని కాకుండా ప్రత్యామ్నాయం నేను అని చెప్తూ ఇతరుల సహాయం తీసుకొని అధికారాన్ని తీసుకుంటాడనేటువంటి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఒకటి, ఇప్పుడు పూర్తిగా డెసిషన్ విజయ్ చేతుల్లోనే ఉంది. విజయ్కి మద్దతు ఇవ్వడానికి ఇక్కడ ఎవరైనా సిద్ధంగానే ఉండొచ్చు, కానీ ఎవరి మద్దతు తీసుకుంటాడు అనేటువంటిది పూర్తిగా విజయ్ చేతిలో ఉంది. ఇలా విజయ్ చేతుల్లోకి ఆప్షన్స్ రావడానికి ఉన్న కారణం ఏంటంటే ప్రజలు ఇచ్చినటువంటి సీట్లు. ఆ వైపుగా విజయ్ నిజానికి ఎన్నికల ముందు లొంగి కనుక ఉంటే, అది బీజేపీకి లొంగి ఉన్నా లేదు వేరే వాటికి లొంగి ఉన్నా సరే ఇవాళ విజయ్ ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదు. ఎవరికి తల వంచకుండా, ఎవరికి లొంగకుండా, తన స్టామినా మీద తన నమ్మకంతో, సర్వేలను కూడా పట్టించుకోకుండా, చాలా సర్వేలు విజయ్కి 10 సీట్లు వస్తాయని, 20 సీట్లు వస్తాయని, మహా అంటే 30 సీట్లు వస్తాయని, అక్కడ అంగొస్తే విజయ్ కింగ్ మేకర్ అవడం తప్ప విజయ్కి ఏమీ లేదని చెప్పినప్పుడు కూడా ఆ సర్వేలన్నీ పట్టించుకోకుండా తన మీద తన నమ్మకంతో ఇలా విజయ్ దీన్ని క్రియేట్ చేశాడని చెప్పాలి. నిజానికి తెలుగు రాజకీయాల్లో చిరంజీవి క్రియేట్ చేయలేని ప్రభంజనం, తెలుగు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేయలేని ప్రభంజనాన్ని తమిళనాడు రాజకీయాల్లో విజయ్ క్రియేట్ చేసి చూపించాడనేది క్లియర్గా ఇక్కడ ఒప్పుకొని తీరాలి. కార్తిక్ గారు, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా విజయ్ ఒక ప్రభంజనం సృష్టిస్తున్నాడు. దానికి ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ఈ డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మీద వ్యతిరేకత అనుకోవచ్చా? ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు విజయ్ ఏదైతే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా ఎన్నో అవమానాలు చేశారు, ఎన్నెన్నో మాటలు అన్నారు. సినిమాలలో సూపర్ స్టార్ అయినంత ఈజీ కాదు రాజకీయాల్లోకి వచ్చి నెగ్గడం అని అన్నారు. చాలా మాటలు ఎదుర్కొన్నారు, చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు విజయ్. కానీ ఈ రోజు నిజంగా ఒక విజయ కేతనం ఎగరేస్తూ ఒక ప్రభంజనం సృష్టిస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఆయన చేసిన ప్రచారంలో ఇది పూర్తిగా ప్రజాపాలన అనే పాయింట్ ఆయన చాలా హైలైట్ చేశారు. సో ఈ ఒక్క పాయింట్ మీద ప్రజలందరూ కూడా విజయ్ ని పూర్తిగా నమ్మి ఛాన్స్ ఇచ్చారనుకోవచ్చా?
అంటే విజయ్ ప్రచార స్ట్రాటజీలు అంటే ప్రశాంత్ కిషోర్ విజయ్కి స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు. అతను సామాన్యుడే రాజ్యాధికారం అనుభవిస్తాడు అనేటువంటి పాయింట్ బాగా తీసుకెళ్ళాడు. సామాన్యుడినే నేను నా పార్టీలు ఇప్పుడు నిజానికి విజయ్ 234 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాడు. ఏ అభ్యర్థి కూడా పక్క పార్టీ నుంచి వచ్చి సీట్ అడిగిన వ్యక్తి కాదు. తన సొంత అభిమానుండే అభ్యర్థిగా ప్రకటించాడు. అంటే తన కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని అభ్యర్థిగా ప్రకటించాడు. చాలామంది సామాన్యులు ఉన్నారు. నిజానికి ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉన్నాడు, ఒక మధ్యతరగతి వాడు ఉన్నాడు, ఒక రైతు ఉన్నాడు, ఒక కార్మికుడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని తన అభ్యర్థిగా ప్రకటించిన ద్వారా క్లియర్ కట్గా తన బెంచ్ మార్కులను చూపించుకున్నాడు. ఏదో ఆల్రెడీ ఎదుగున్న నాయకులను తన అభ్యర్థిగా ప్రకటించి వాళ్ళే నా నాయకులు అని చూపించుకోవడం కాకుండా ఎవరైతే తన కోసం కట్టుబడి ఉన్నారో, తను అభిమానించారో, తన రాజకీయ విలువలకి సిద్ధాంతాలకి లోబడి పనిచేస్తామని చెప్పేసి వచ్చారు, వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఒక సంకేతాలు పంపించాడు. సామాన్యుడు కూడా నాయకుడు కాగలడు సామాన్యుడు ఓటుతో అనేది. అంటే సామాన్యుడు అనేటువంటి పదాన్ని చాలా బాగా అద్భుతంగా తీసుకెళ్ళగలిగాడు. ఇది అందరికీ కనెక్ట్ అయినటువంటి విషయం. రెండోది విజయ్ గతంలో కూడా ఈసారంటే కాన్వాయ్తో వచ్చి ఓట్టేశాడు, కానీ ప్రతిసారి కూడా సైకిల్ మీద వచ్చి ఓట్టేస్తాడు. అంటే నేను అందరిలో ఒక్కరిని అని చూపించుకోవడం కోసం లైన్లో నిలబడి ఓటేస్తాడు. అవన్నీ కూడా అద్భుతంగా విజయ్ని ప్రజల్లో కనెక్ట్ చేశాయని చెప్పాలి. ఇక్కడ సినిమా హీరోల గురించి మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలు సినిమా వాళ్ళ ప్రభావం చాలా గట్టిగా ఉండేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరుణానిధి సినిమా రంగం నుంచి వచ్చిన అతనే, జయలలిత సినిమాల్లో హీరోయినే, ఎంజి రామచంద్రన్ సినిమా రంగాన్ని సంబంధించిన వ్యక్తే. వాళ్ళు చక్రం తిప్పారు. కానీ తర్వాత కాలంలో శరత్ కుమార్ ఫెయిల్ అయ్యారు, కమల్ హాసన్ ఫెయిల్ అయ్యారు, తర్వాత విజయకాంత్ ఫెయిల్ అయ్యారు, రజనీకాంత్ పార్టీ పెడదామనుకొని అనౌన్స్ కూడా చేసి భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు, కానీ విజయ్ సక్సెస్ మార్కులు కొట్టాడు. అంటే విజయ్ కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే, ఎప్పుడైతే డిఎంకే కూటమి మీద వ్యతిరేకత తీవ్రమైందో, అన్నా డిఎంకే కూటమి ప్రత్యామ్నాయం కాలేకపోయిందో, ఎప్పటికీ ఈ పార్టీలైనా మాకు కొత్త రాజకీయ శక్తి కావాలి అని ఎప్పుడైతే తమిళనాడు ప్రజలు భావించారో ఆ టైంలో పార్టీ పెట్టాడు. ఎప్పుడైనా పొలిటికల్ వేకెన్సీ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆ పొలిటికల్ వేకెన్సీని విజయ్ చాలా ఎన్కాష్ చేసుకున్నాడని చెప్పాలి. అన్నా డిఎంకేలోనేమో సరైన నాయకుడు లేడు, పార్టీ ఉంది నాయకుడు లేడు. డిఎంకే మీదేమో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. రైట్ కార్తిక్ గారు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తంగా చూసుకుంటే గనక ఈసారి విజయ్ పోటీ చేయడం వల్ల మనకి తమిళనాడులో ఓటు శాతం కూడా పూర్తిగా పెరిగినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. సో ఒకప్పుడు సినిమా రంగంలో నుంచి ఒక సూపర్ స్టార్ వచ్చి రాజకీయాల్లోకి వస్తే నిజంగా ఫస్ట్ టైం కే ఇంత ప్రభంజనం సృష్టించడం మనం సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసాము. ఇప్పుడు విజయ్ దళపతిని చూస్తున్నాము. మరి రియల్ సూపర్ స్టార్ వచ్చి రియల్ లైఫ్ లో నిజంగా సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు. మరి ఈ సూపర్ స్టార్ యొక్క పాలన ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పేసి యావత్ దేశం అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంది.